పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తీవ్ర గాయాలైన శ్రీతేజ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ టీం కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. 40 గంటలు గడుస్తున్నా ఇంకా వెంటిలేటర్ పైనే శ్రీతేజ ఉన్నారు. ఆర్గాన్స్ కు ఆక్సిజన్ అందడం లేదని తెలుస్తోంది. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తీవ్ర గాయాలైన శ్రీతేజ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ టీం కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. 40 గంటలు గడుస్తున్నా ఇంకా వెంటిలేటర్ పైనే శ్రీతేజ ఉన్నారు. ఆర్గాన్స్ కు ఆక్సిజన్ అందడం లేదని తెలుస్తోంది. శ్రీతేజ ఆరోగ్యం పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, పుష్ప 2 సినిమా ప్రీమియర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ ఉన్నటువంటి సంధ్యా థియేటర్ వద్ద మొన్న రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. థియేటర్ వద్దకి అల్లు అర్జున్ రావడంతో అభిమానులు అల్లు అర్జున్ చూసేందుకు దాదాపు వేలాది మంది ఒకేసారి ఎగబడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సమయంలో ఒక మహిళ పేరు రేవతి, ఆ మహిళ కుమారుడు శ్రీతేజ, వీళ్ళిద్దరూ కింద పడడంతో జనాలు వాళ్ళని తొక్కేశారు. దీంతో ఊపిరాడక చాలా మంది ఉక్కిబిక్కిరారు. అయితే ఈ ఘటనలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. అదే రోజు మహిళను ఎమర్జెన్సీ సీరియస్ ఉండడంతో హాస్పిటల్ తీసుకెళ్లారు. బట్ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే వాళ్ళ కుమారుడు రేవతి కుమారుడు కూడా శ్రీతేజ, ఆయన కూడా అదే రోజు కిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అయితే శ్రీతేజ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. వైశాలి, ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించిన టీం, పర్సనల్ టీం, పిఆర్ టీం కూడా కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని ఎప్పటికప్పుడు అంటే ఏ విధంగా అయినా ఆర్థిక సాయం అవ్వచ్చు, అలాగే అందరినీ డాక్టర్స్ ని కూడా అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు మెరుగైనటువంటి ట్రీట్మెంట్ కూడా చేపిస్తూ దగ్గరనే ఉన్నారు. కానీ పరిస్థితి మాత్రం చాలా పీక్స్ కి తిరిగి దాదాపు ఇప్పటికీ 40 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా శ్రీతేజ వెంటిలేటర్ పైనే ఉన్నాడు. అయితే ఆర్గాన్స్ కి ఆక్సిజన్ అందడం లేదంటూ కూడా తెలుస్తుంది. సపోర్ట్ చేయడం లేదు ఆర్గాన్స్ అంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ హాస్పిటల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సిచ్యువేషన్ చూస్తే చాలా సీరియస్ గా ఉంది. ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి అంటూ కూడా అయితే తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులతో రేవతి మొన్న నైట్ చనిపోవడం జరిగింది. నిన్న రేవతికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర కార్యక్రమాలు వాళ్ళు ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తున్న తరుణంలో మరొక పక్క రేవతి కొడుకు ఇక్కడ హాస్పిటల్లో కోమాలోకి వెళ్లే పరిస్థితి. అంటే దాదాపు అంటే సీరియస్ గా ఉన్నటువంటి సమయం ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నట్టయితే బంధువులు కూడా చాలా మంది కూడా చాలా మంది ఏడుస్తూ ఇదైపోతున్నారు. ఎందుకంటే తల్లి చనిపోయింది, మరొక పక్క కొడుకు దాదాపు చనిపోయే పరిస్థితి దాకా ఉండడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ టీం కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తే కిమ్స్ హాస్పిటల్లోనే తన పర్సనల్ టీం ఇద్దరైతే అక్కడ ఉన్నారు. మరొక పక్క ఇవాళ సాయంత్రం 4 గంటలకి అల్లు అర్జున్ మీడియా ముఖంగా వస్తారంటూ కూడా ఉదయం నుంచే అఫీషియల్ గా తెలిసిపోయింది. కానీ పరిస్థితి చూస్తుంటే మీడియా ముఖంగా ఇప్పుడు కాదు, అంటే ఇదే విషయంపై మీడియా ముఖంగా మాట్లాడదామంటూ కూడా హైదరాబాద్ ఆవాస హోటల్ వేదికగా కూడా అల్లు అర్జున్ తన షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతానికైతే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇక ప్రెస్ మీట్ కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. శ్రీతేజ పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో అల్లు అర్జున్ ఈవెంట్ కూడా అంటే ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి ఈవెంట్ కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. వైశాలి, అయితే దీనిపై అల్లు అర్జున్ స్పందించి ఏదైనా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్ గా మీకు ఇందాక చెప్పినట్టుగా అల్లు అర్జున్ టీం ప్రస్తుతానికి హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా హాస్పిటల్ డాక్టర్స్ తో మేనేజ్మెంట్ తో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ట్రీట్మెంట్ కి అంటే చాలా స్పీడ్ గా ట్రీట్మెంట్ అండ్ రికవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటు ఆర్థికంగా కూడా అల్లు అర్జున్ టీం అక్కడే ఉండి ఎప్పటికప్పుడు దేనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ చూస్తున్నారు. మరొక పక్క అల్లు అర్జున్ కూడా ఇది కొద్ది సద్దుమణిగాక అంటే శ్రీతేజ ప్రాణాలతో బయటపడ్డాక కూడా నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ ఇంటికి వెళ్లి అలాగే సినిమా యూనిట్ కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఆదుకుంటాము, భవిష్యత్ అంతా మేము చూసుకుంటాము, ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాంతం మేము కట్టుబడి ఉంటాం అన్నట్టుగా అయితే మూవీ యూనిట్ నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. డెఫినెట్ గా శ్రీతేజ సేఫ్ గా బయటకు వచ్చాక అల్లు అర్జున్ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి అండగా నిలబడతారని తెలుస్తుంది. వైశాలి.